మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 9 మేషరాశి వారి దిన ఫలితాలు. ఈరోజు ఈ 5 విషయాల్లో జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 9న మేషరాశి వారికి ఏ విషయాల్లో జాగ్రత్త అవసరమో, ఏ విధమైన దిన ఫలితాలు వీరికి గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మేషరాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాలను తెలుసుకునే ముందు మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల కలిగిన వ్యక్తులు, అలాగే అగ్నితత్వంతో కూడిన వ్యక్తులు ఈ రాశివారు. ఈ రాశి వారికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆసరా లభిస్తుంది. స్నేహితులు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించబోతుంది. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. పెళ్లి తాలూకు చక్కని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుకోవడం కోసం పార్కుకి వెళతారు. అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ మూడ్ని చెడగొడుతుంది. ఈ రోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామి ఎంత ప్రేమిస్తున్నారో మీకు తెలియజేస్తారు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుటివారి సలహాలు, సూచనలు పాటిస్తారు. ఈరోజు మీకు నచ్చిన పనులను చేయండి, కానీ మీరు పని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆ పనుల్లో మీరైతే బిజీగా ఉంటారు. ఎన్నో ఆశ్చర్యాలు మీకు అందిస్తుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండబోతుంది. జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యులు సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజుని మీకు డబుల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కనబడుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చిరాకుని తెప్పిస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని పనులను మీరు మీ సొంతంగా చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు వాగ్వివాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి యొక్క పూర్తి సంతోష సమయాల్ని మీరు ఆస్వాదిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వాదన తలెత్తుతుంది. ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగా మీరైతే కొన్ని సమస్యలను ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీ యొక్క అద్భుతమైన కోణాన్ని మీరు మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామికి చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఆర్థికపరమైన లావాదేవీలు మీకు తలనొప్పిని తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క స్నేహితుల పట్ల మీరైతే కనుక కొంత సానుభూతిని చెందుతారు. కొత్త వ్యక్తుల పరిచయంతో మీకు తెలియని అనుభూతి కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి కొన్ని సమస్యలు తీరబోతున్నాయనే చెప్పుకోవచ్చు. నూతన వ్యక్తుల పరిచయము రాకతో మీరైతే కొంత సంతోష సమయాల్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పాత పెట్టుబడులు, లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందుకు తరచుగా మీకైతే వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రయోజనకరమైన చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క జాగ్రత్తలు అవసరం. సంతానం పట్ల జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. సరదా సమయాలు, శుభకార్యాలు, అలాగే బంధుమిత్రుల ఆహ్వానాలు తప్పకుండా దొరుకుతాయి. చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.